హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెల్ల జుట్టుని సహజమైన పద్ధతిలో నల్లగా మార్చుకునే ఒక అద్భుతమైన ఆయుర్వేద రెమెడీని తెలుసుకోబోతున్నారండి. మిడిల్ ఏజ్ వాళ్ళనే కాకుండా యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళని కూడా వేధిస్తున్న సమస్య ఏదన్నా ఉందంటే అది తెల్ల జుట్టు సమస్య అండి. పూర్వకాలంలో 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే తెల్ల జుట్టు ఇప్పుడైతే యంగ్ ఏజ్ లోనే అందరికీ వచ్చేస్తుందండి. ఈ తెల్ల జుట్టుని ఎలా నల్లగా మార్చుకోవాలో తెలియక మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. జుట్టు రాలిపోవడం, అలాగే అప్పటికే నల్లగా ఉన్న వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతూ ఉంటాయండి. ఇదే కాకుండా తలలో ఎలర్జీ రావడం, దురద రావడం, డాండ్రఫ్ పెరగడం వంటి సమస్యలు ఉంటాయండి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన పద్ధతిలో నల్లగా మార్చుకోవడానికి ఈ వీడియో మీకు సహాయం చేస్తుందండి. మరి ఈ అద్భుతమైన రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. తప్పకుండా లైక్ చేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి యూజ్ఫుల్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యంగ్ ఏజ్ లోనే తెల్ల జుట్టు రావడానికి కారణం మన తలలో మెలనిన్ లోపించడం అండి. మీ స్కాల్ప్ లో మెలనిన్ ఉత్పత్తిని పెంచి మీ తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చే ఔషధాలను అయితే వాడబోతున్నామండి. ముందుగా కరక్కాయ తీసుకోవాలండి. కరక్కాయ మనకి అన్ని కిరాణా స్టోర్స్ లోనూ ఈజీగా దొరుకుతుందండి. దీన్ని సంస్కృతంలో హరితకి అంటారు. ఇది ఆయుర్వేద వైద్యంలో చాలా ప్రసిద్ధి చెందిందండి. కరక్కాయ వల్ల జుట్టు రాలడం తగ్గుతుందండి. తల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అలాగే మన తలలో ఉన్న నల్ల వెంట్రుకలను తెల్లబడకుండా సహాయం చేస్తుంది. కరక్కాయలో మన జుట్టుకు ఉపయోగపడే చాలా రకాల పోషకాలు ఉన్నాయండి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి జుట్టు రూట్స్ కి రక్షణ ఇస్తాయి. ఇది ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ని తగ్గిస్తుందండి. ఇందులో ఉండే విటమిన్ సి కొలేజన్ తయారీలో సహాయం చేస్తుంది. తల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందండి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు డాండ్రఫ్ ను తగ్గించి స్కాల్ప్ ని క్లీన్ గా ఉంచుతాయండి. తెల్ల జుట్టుకి ప్రధాన కారణం మెలనిన్ అని చెప్పుకున్నాం కదా. కరక్కాయలో మెలనిన్ ఉత్పత్తి చేసే ప్రత్యేక పోషకాలు ఉన్నాయండి. ఒక 2-3 కరక్కాయలు తీసుకుని ఈ విధంగా పగలగొట్టుకోవాలండి. మనకి ఇందులో ఉన్న సీడ్ అవసరం లేదండి. దీనిపైన ఉన్న తొక్కను మాత్రమే మనం ఈ రెమెడీలో వాడుతున్నాము. ఒక రాయిపై పెట్టి కరక్కాయల్ని పగలగొట్టాలండి. తర్వాత ఒక ఐరన్ కడాయిని స్టవ్ పై పెట్టుకోవాలండి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మనం పగలగొట్టిన కరక్కాయ పై భాగాన్ని ఈ ఐరన్ కడాయిలో వేద్దామండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలండి. మరొక టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. వీటిని బ్లాక్ సీడ్స్ అంటారు, అలాగే ఉల్లి విత్తనాలని కూడా అంటారండి. ఇవి అన్ని ఆయుర్వేద స్టోర్స్ లోనే దొరుకుతాయి, లేదా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీటన్నిటిని కూడా కలర్ మారేంత వరకు బాగా వేయించాలండి. నల్ల రంగులోకి మారేంత వరకు బాగా వేయించాలి. మన తలలో మెలనిన్ ఉత్పత్తి చేయడానికి మెంతులు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. బ్లాక్ సీడ్స్ కూడా మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. బ్లాక్ సీడ్స్ కి ఆయుర్వేద వైద్యంలోనే కాకుండా యునాని వైద్యంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. తెల్ల జుట్టు ఆలస్యం కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇందులో ఉండే జింక్ హెయిర్ గ్రోత్ కి చాలా సహాయం చేస్తుంది. హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుందండి. ఇలా వేయించిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయాలండి. ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకోవాలండి. అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ టీ పొడి వేసి డికాక్షన్ రెడీ చేయాలి. ఇది జుట్టుకు సహజంగా డార్క్ షేడ్ అందించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది హెయిర్ రూట్స్ ని స్టిమ్యులేట్ చేస్తుందండి. హెయిర్ ఫాల్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. తెల్ల జుట్టు నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా ఇలా న్యాచురల్ గా కనుక మనం ట్రై చేసినట్టయితే మన తెల్ల జుట్టుని ఆరోగ్యకరంగా నల్లగా మార్చుకోవచ్చండి. టీ డికాక్షన్ ని వడకట్టుకుని పక్కన పెట్టుకుందామండి. మన జుట్టుకి ఎంతగానో ఉపయోగపడే గోరింటాకును తీసుకుందామండి. మీ దగ్గర గోరింటాకు లేకపోతే బయట మార్కెట్లో దొరికే హెన్నా పౌడర్ అయినా కానీ వాడుకోవచ్చు. గోరింటాకులో కాడలు ఏమీ లేకుండా తీసేసుకుని ఓన్లీ ఆకులను మాత్రమే ఉపయోగిద్దామండి. ఆకులపై ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ వల్ల మన తలలో డాండ్రఫ్ పెరిగి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి. మన జుట్టుకి ఏ ఆకులు వాడినా గానీ బాగా క్లీన్ చేసుకునే వాడాలండి. ఇలా క్లీన్ చేసుకున్న గోరింటాకుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న డికాక్షన్ పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా గోరింటాకుని గ్రైండ్ చేద్దామండి. మెత్తటి ఫైన్ పేస్ట్ లా గోరింటాకుని మిక్సీ పట్టాలండి. ఇలా మిక్సీ పట్టిన ఈ గోరింటాకు పొడిని ఐరన్ కడాయిలోకి యాడ్ చేసుకుందాము. ఈ గోరింటాకు పేస్ట్ లో 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి యాడ్ చేసుకోవాలండి. ఉసిరికాయ పొడి కూడా మన తలలో మెలనిన్ ఉత్పత్తి చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది జుట్టు తెల్లబడ్డాన్ని నివారించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి.
కరక్కాయ, మెంతులు, బ్లాక్ సీడ్స్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. గోరింటాకు పేస్ట్ లో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందామండి. ఇలా సహజమైన పదార్థాలని మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి చాలా ఆరోగ్యం అండి. మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా హెయిర్ ఫాల్ తగ్గించడానికి, మన జుట్టులో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా నల్లగా పొడుగ్గా పెంచుకోవడానికి ఈ పదార్థాలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. మధ్య మధ్యలో డికాక్షన్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక రోజు రాత్రంతా దీన్ని అలాగే వదిలేయాలండి. మరుసటి రోజు మాత్రమే దీన్ని మన తలకు అప్లై చేసుకోవాలి. ఒక రోజు రాత్రంతా అలా వదిలేయడం వల్ల ఇది మరింత శక్తివంతంగా మారుతుంది. రాత్రంతా పక్కన పెట్టిన ఈ గోరింటాకు పేస్ట్ ని మరొకసారి బాగా కలుపుకుందామండి. ఇది సహజంగానే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ని ఇది నివారిస్తుందండి. ఇలా కలుపుకున్న ఈ హెయిర్ ప్యాక్ ని మన తలకు అప్లై చేసుకోవాలండి. ప్రతి వెంట్రుక్కి పట్టేటట్టుగా ఈ ప్యాక్ను మనం దట్టంగా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా తెల్ల జుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ మరింత ఎక్కువగా ఈ పేస్ట్ని రాసుకోవాలి. తలంతా దట్టంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట నుండి 45 నిమిషాల పాటు ఈ ప్యాక్ ని మన తలపై ఉంచుకోవాలండి. ఆ తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు ఈ ప్యాక్ ని మీరు వాడుతున్నట్టయితే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుందండి. బయట దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ వాడి మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే కంటే ఇలాంటి సహజమైన పదార్థాలను మన జుట్టుకు పెట్టినట్టయితే మన జుట్టుకి ఎంతో ఆరోగ్యం అండి. జుట్టు రాలడం తగ్గుతుంది, మన జుట్టు క్వాలిటీ బాగా పెరుగుతుందండి. నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా పెరగడానికి ఈ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి యూస్ఫుల్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.